సాగర్, గంగా, నువ్వు బానే ఉన్నావా? నువ్వు ఎందుకనో ఏదో ప్రాబ్లంలో ఉన్నావని నాకు అనిపించింది. నేను బానే ఉన్నాను సాగర్. నువ్వేం బెంగ పెట్టుకోకు. నేను ఆల్రెడీ మాల్తా కూరికి చేరుకున్నాను. రేపు ఉదయమే తనను కలుస్తాను. థ్యాంక్ గాడ్ నువ్వు క్షేమంగానే ఉన్నావు గంగా. నాకేమవుతుంది సాగర్, నువ్వు అసలు కంగారు పడుకో. మాల్తకు మనకి తప్పకుండా ఉపయోగపడుతుంది. అన్ని సర్దుకుపోతాయి చూడు. అన్నట్టు నువ్వు ఎలాంటి కన్ఫెషన్ లెటర్ మీద సైన్ పెట్టలేదుగా? చాలా మంచి పని చేసావు. రమేష్ గారు నాకు చెప్పారు నిన్ను సైన్ చేయనివ్వలేదని. రమేష్ అలా చెప్పాడా? అవును. ఎందుకు? గంగా, నీకు రమేష్ మీద పూర్తి నమ్మకం ఉందా? ఏ సాగర్, ఎందుకు అలా అడుగుతున్నావు? ఐ డోంట్ నో. నాకు ఏదో అనిపించేసరికి. అసలు ఏమైంది సాగర్? స్పష్టంగా చెప్పు. ఏమనిపిస్తుంది నీకు? గంగా, ఎందుకని నాకు తెలియదు గానీ రమేష్ ఆ కన్ఫెషన్ లెటర్ మీద సంతకం పెట్టించడానికి ఫోర్స్ చేస్తున్నట్టుగా ఎందుకో నాకు అనిపించింది. పుష్ చేస్తున్నట్టుగా. అదేంటి సాగర్, అసలు అలా ఎందుకు జరుగుతుంది? ఆయన రాత్రి పగలు నీకోసమే శ్రమ పడుతున్నారు. నేను ఆయనతో కలిసి పనిచేశాను కదా, నాకు తెలుసు ఆయన సంగతి. ఆయన నీకోసం పడుతున్న శ్రమ, తీస్తున్న పరుగులు నాకు తెలుసు. అసలు సాగర్, ముందు చెప్పు, నిన్ను పేరోల్ మీద ఇంటికి రానిచ్చేవారని నువ్వు అనుకుంటున్నావా సాగర్? సాగర్, రమేష్ గారు నీకు వ్యతిరేకంగా ఏ పని చేయరు. నువ్వేదో ఖచ్చితంగా అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు అంటుంది నిజమే కావచ్చు. అయినా ఇవాళ నాకు అది చాలా గట్టిగా అనిపించింది. రమేష్ నన్ను సమర్థిస్తూ ఉన్నా అది నిజం కాదనిపించింది. ఆ కన్ఫెషన్ లెటర్ మీద సంతకం పెట్టాలని కోరుకుంటున్నాడనిపించింది. సాగర్, నువ్వు స్వయంగా ఒక వకీలు కదా. ఒక్కొక్కసారి ఒక వకీల్ ఏమేం చేయాల్సి ఉంటుందో నీకు తెలిసే ఉంటుంది. నిన్ను సైన్ చేయొద్దనంటే నువ్వు ఒప్పుకోవేమోనని ఆయనకు అనిపించుంటుంది. అందుకే ఆయన నిన్ను సైన్ చేయమని బలవంతం చేసి ఉండొచ్చు. అలా చేస్తే నీకు అనుమానం వచ్చి సైన్ చేయవనుకున్నారేమో. దేవర్ సైకాలజీ. సరే కానీ నువ్వు గుడ్డిగా ఎవరి మీద అంత నమ్మకం పెట్టుకోవద్దు. అది ఎవరైనా కావచ్చు, లేదంటే తర్వాత బాధపడాల్సి రావచ్చు. గంగా, నీకే ఆపద రాకూడదు. నేను చెప్పేది వింటున్నావా? వింటున్నాను సాగర్, నేను వింటున్నాను. ఇప్పుడు ఎక్కడున్నాను? ప్రదీప్ అని నీతో పాటు ఉన్నాడా? ఉన్నాడు, ప్రదీప్ బాబు నాతోనే ఉన్నాడు. అలాగే రేపు మేము మాల్తక్కని కలిసి వెంటనే బయలుదేరిపోతాం. గంగా, నేను ఇక మాట్లాడడానికి వీలు కాదు. యు టేక్ కేర్, ఓకే? నువ్వు జాగ్రత్త సాగర్. ఏమంటున్నాడు సాగర్? ఏం లేదు ప్రదీప్ బాబు, నువ్వు పడుకో. అంతా బానే ఉందా? సాగర్ వేరే ఏం చెప్తాడు? ఎప్పుడులాగే అధికారం చెలాయిస్తున్నాడు. నువ్వు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అంటున్నాడు. ప్రదీప్ బాబు, సాగర్కి నా గురించి చాలా బెంగగా ఉంది. ప్రదీప్ బాబు, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో. నా మీద నీకెంత ప్రేముందో నాకు తెలుసు సాగర్. ఎవరైనా ఒక మనిషిని అంతగా ఇష్టపడినప్పుడు ఆ మనిషి చుట్టుపక్కల మజిలే ప్రతి ఒక్కరి మీద అనుమానంగానే ఉంటుంది. ఇంతకు ముందు నేను రమేష్ గారిని తప్పుగా అర్థం చేసుకుంటే ఇప్పుడు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇది ప్రేమ కాక ఇంకేంటి సాగర్? ఐ నో, కానీ ఏదో సరిగ్గా లేదని నా మనసు పదే పదే చెప్తుంది నాకు. రమేష్ బయటికి కనిపించేంత మంచివాడు కాదనిపిస్తోంది. థ్యాంక్ గాడ్, దేవుడి దయ వల్ల ప్రదీప్ అన్నయ్య నీ పక్కనే ఉన్నాడు గంగా. నువ్వు రమేష్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నాకు అనిపిస్తుంది. గంగా, ఉన్నట్టుండి మీరు ఎలా వచ్చారే? మీ ఇద్దరు క్షేమమేనా? మీకు మరీ పెద్ద ఈ బ్యాండేజ్ ఏంటి? సార్, నేను బానే ఉన్నాను, కానీ మీరిక్కడికెలా? నువ్వు నాకు యాక్సిడెంట్ గురించి చెప్పావు కదా, నేను చాలా కంగారు పడిపోయాను. మీరిద్దరూ ఎలా ఉన్నారో చూడ్డానికి వచ్చాను. యువర్ రైట్ గంగా, ఎవరో కానీ నేను ఫాలో చేస్తున్న మాట నిజమే. నువ్వు మాలతిని కలవకూడదని ఎవరో అనుకుంటున్నట్టుగా ఉంది. ఇక ఇక్కడే ఉండిపోతే ఎలాంటి లాభం ఉండదు. ఒకవేళ ఆ మనుషులు నిన్ను గుర్తుపట్టేస్తే, నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తే?
నా మాట విను గంగా. మనం తిరిగి బనారస్కి వెళ్ళిపోవడం మంచిది. నీకు మాలతిని కలవడమేగా ముఖ్యం. మనం తనను వెతుకుదాం, కానీ దానికి వేరే పద్ధతి ఏదైనా చూద్దాం. ఇది పద్ధతి కాదు. నువ్వు వెంటనే నాతో తిరిగి బయలుదేరు. లేదు సార్, నేను మాల్తక్కను కలుసుకోకుండా ఇక్కడి నుంచి తిరిగి రాను. ప్రదీప్ బాబా, నువ్వు వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళొచ్చు, కానీ నేను మాత్రం మాల్తక్కను కలవకుండా రాను. గంగా నిన్ను ఒంటరిగా వదిలేసి నేను మాత్రం ఎలా వెళ్తాను? అలా అనుకుని ఉంటే నేను అసలు నీతో పాటు ఇక్కడికి వచ్చేవాడినే కాదు. నువ్వేం కంగారు పడకు. మనం ఇక్కడి నుంచి మాలతిని వెంట పెట్టుకునే వెళ్దాం, ఓకే? అయితే సరే, మీ ఇద్దరు ఎవరేం చెప్పినా వినిపించుకోరు కదా, అందుకని నేను ఇక్కడే ఉండిపోతాను. ఈ రోజు రాత్రి ఇక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు చేసేసాను.
హలో, వీళ్ళేమో మాలతి ఇంటికి వెళ్తున్నారు, నేను కూడా వీళ్ళతో పాటు వెళ్తున్నాను. మాలతి ఎక్కడ కనిపించకూడదు, అర్థమైందా? ఓకే. ఏమండి, మాలతి అని ఒక ఆవిడ, అదే అదే పని అవును, ఆ మనిషి. మాలతి ఇల్లు ఎక్కడుంది? చూడండి, ఇదేనా మాలతి అనే అమ్మ ఇల్లు? అవును. ఏమండి ఎక్కడుంది తను? తనని కొంచెం పిలవరా, మేము తనతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చూడమ్మా, ఆ అమ్మాయి ఎన్నో రోజులుగా ఇక్కడికి రానేలేదు. చూసావా, నేనేం చెప్పాను? ఇక్కడికి వచ్చి లాభం ఉండదని చెప్పానా? అక్కడ తను మీ ఇంట్లో పనిచేయడం మానేసింది, తను ఇల్లు కూడా వదిలేసింది. అలాంటప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తుంది? మనం తనని వెతుక్కుంటూ ఇక్కడికే వస్తామని తనకు తెలుసుగా, అందుకే పారిపోయి ఉంటుంది. అది కాదండి, ఏదో ఒకటి తెలిసి ఉంటుంది కదా తను ఎక్కడ ఉండొచ్చు. ఎవరైనా బంధువుల ఇంట్లో, ఎవరైనా స్నేహితుల ఇంట్లో, ఏదో ఒకటి తెలిసి ఉంటుంది కదా. చూడమ్మా, నువ్వు అడుగుతున్న సంగతులేవి నాకు కొంచెం కూడా తెలియవు. ఏదో ఆసక్రణం కనిపించింది, అది కూడా మాయమైపోయింది. నేనిప్పుడు ఇంకేం చేయాలి? గంగా, మరీ అలా ఓటమి నొప్పుకోకు. మనం ప్రయత్నిస్తున్నాం కదా, మాలతి దొరుకుతుంది. చూడు గంగా, మనం తన కోసం వెతుకుతూ ఇలాగే తిరిగితే అప్పుడు ఈ కేసే చేజారిపోతుంది. అందుకే నేను అంటుంది బనారస్ వెళ్ళి మిగతా ఆధారాలు వెతుకుదాం. అలాంటిది ఏమైనా దొరుకుతాయేమో. మాలతి కోసమే వెతుకుతూ ఉంటే మనకెలాంటి ప్రయోజనం ఉండదు. హీజ్ రైట్. పద గంగా, ఇక్కడే ఉండి ఏం లాభం లేదు. పద వెళ్దాం. గంగా, ఏమైంది? ఏం లేదు. వెళ్దామా? గంగా, మరీ అంత నిరాశపడిపోవాల్సిన అవసరం లేదు. సాగర్ని కాపాడడానికి వేరే ఎవిడెన్స్ వెతుకుతాం. ఇక్కడే ఉండి మాలతి కోసం వెయిట్ చేయడం అనవసరం. ఎక్కడుందో ఏమో. బస్ రావడానికి ఇంకా కొంచెం టైం ఉందిగా, ఇక్కడే ఈ చెట్టు కింద కూర్చుంటాను. విధి ఇలా ఎన్నేళ్లని నాతో దాగుడు మూతలాడుకుంటుంది. తల్లి, ఊరికి ఓటమి ఒప్పుకోకు. గమ్యం అనేది ఒక్కోసారి ఎదురుగానే ఉంటుంది. అయితే దాన్ని గుర్తించడం అనేది చాలా ముఖ్యం. నువ్వు శ్రద్ధగా గమనిస్తే నిజం తప్పకుండా అదే కనిపిస్తుంది. जा तैयार हो, तिल कहर दुआरे अइले चूमे लीलार हो, तिल कहर दुआरे अइले चूमे लीलार हो, तिल कहर दुआरे अइले. కొంచెం ఉండండి. ఏమైందమ్మా? ఏం లేదు. ఏమైంది? ఎవరిని వెతుకుతున్నావు? నేను మాలతిని వెతుకుతున్నాను. మాలతియా? ఎవరా మాలతి? పిల్లలు, మీరు వెళ్ళండి, వెళ్ళి ఆడుకోండి, నేను పూజ చేస్తాను.
సావిత్రి, నువ్వు సత్యవంతుణ్ణి మృత్యుమోక నుంచి బయటకు తెచ్చిందానివి. మరి నువ్వు నా సాగర్ని కాపాడుకోవడానికి నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వవా? వద్దు గంగా, ఈ కలియుగంలో అలాంటి మహిమల కోసం ఆశించడం కూడా పిచ్చితనం. రాకీ, ఇలా రా. గంగక్క, గంగక్క. గంగా 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 ఏమైంది నీకు? అదిగో మాల్తక్క, అక్కడే ఉంది. తను ఇప్పుడే చూశాను నేను. అరే తను మాలతే అయి ఉండదు, నువ్వు పొరపాటు పడి ఉంటావు. అయ్యో కాదు, తను మాల్తక్కే, నేను చూశానుగా. గంగా ఆర్ మాలతీయేనా? అవును ప్రదీప్ బాబు, మాల్తక్కే. నీలి రంగు చీర కట్టుకొనుంది తను. తను ఒక చంటి పిల్లను కూడా ఎత్తుకొనుంది. అలాగే తన పిల్లలు కూడా ఉన్నారు తనతో పాటు. నేను చూశాను. పద. పదండి, త్వరగా పరిగెత్తు. మనం వెంటనే బస్ స్టాప్కి వెళ్ళకపోతే బస్ వెళ్ళిపోతుంది. ఒకవేళ గంగ మనల్ని చూసిందంటే వెళ్ళనీయకుండా పట్టేసుకుంటుంది. ఇప్పుడు మాలతీని పట్టుకోవడం చాలా అవసరం. మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. గో క్విక్. పద. అరే ఏమయ్యారు మీరంతా? ఆ మాలతి ఇక్కడే ఉంది. గంగ మాలతిని వెంటాడుతుంది. మాలతి గంగకి దొరకకూడదు. మీరు తొందరగా వెళ్ళండి. అలాగే నేను తనని ఆపడానికి ప్రయత్నిస్తాను. తను ఎక్కడ కనిపించడం లేదు. మిస్టర్ త్రివేది సార్, ఒకసారి నేను చెప్పేది వినండి. ఐ నో నేను పదే పదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. మీరు గంగకు ఒకసారి ఫోన్ చేసి తను ఎలా ఉందో కనుక్కుంటారా ప్లీజ్? దేనికి? గంగ ఇంట్లోనే ఉండుంటుందిగా. యాక్చువల్లీ తను మాలతి అక్కను వెతుకుంటూ తన గ్రామానికి వెళ్ళింది. మాలతి ఒక్కతే, ఆ రోజు మాలతి ఒక్కతే ఇంట్లో ఉంది. జాహ్నవి, ఒకవేళ తనేమైనా చూసి ఉండొచ్చు, జాహ్నవితో ఏదైనా మాట్లాడి ఉండొచ్చని. అదే నిజమైతే మీరంటున్న మాలతి అక్క తన సాక్ష్యం మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ, అందుకే గంగ తనని వెతుక్కుంటూ వెళ్ళింది. సరే అయితే నేను గంగతో మాట్లాడతాను. థ్యాంక్స్. సాగర్ అన్నట్టు ఈ రమేష్ బాబు చాలా రోజుల నుంచి కనిపించట్లేదు. ఫోన్లే వదిలేయండి. గంగ ఈ సంగతి మీకు చెప్పే ఉంటుంది. మాకు సిరంజి దొరికింది, దాని మీద వేలుముద్రల గురించి వాళ్ళకి తెలిసే ఉంటుంది. దాని గురించి మాకు ఎటువంటి సమాచారం లేదు. ఇన్స్పెక్టర్ గారు, నాకేం అర్థం కావట్లేదు. మీరేదో సిరంజి అదే జాహ్నవి మరణించాక మాకు ఆ గదిలో దొరికిన సిరంజి, దానికి సంబంధించిన ఫారెన్సిక్ రిపోర్ట్ నేను రమేష్ గారికి కూడా ఇచ్చాను. లేదే, దాని గురించి నాకు అసలేం తెలీదే. అండ్ ఇన్స్పెక్టర్, ఐ థింక్ గంగ కూడా ఈ విషయం తెలీదు. తెలిసింటే తను నాకు తప్పకుండా చెప్పుండేది. స్ట్రేంజ్. ఈ సంగతి అందరికంటే ముందే గంగకే చెప్తానని రమేష్ బాబు నాతో చెప్పారు. మిస్టర్ త్రివేది, మీరంటున్న ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ నేను ఒకసారి చూడొచ్చా ప్లీజ్? తప్పకుండా, షూర్, మీకు పంపిస్తాను. థ్యాంక్స్. ఇంత ఇంపార్టెంట్ సంగతి నాకు చెప్పడం గంగ అసలు మర్చిపోయి ఉండదు. అంటే రమేష్ తనకు చెప్పలేదన్నమాట. ఎందుకు చెప్పలేదు?